ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్. సో మనం ఇంతవరకు టీ బీమ్స్ లో 3 టైప్స్ ఆఫ్ కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. న్యూట్రల్ యాక్సిస్ అనేది విత్ ఇన్ ద ఫ్లేంజ్ లో ఉన్నప్పుడు, న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్ లో ఉన్నప్పుడు ఎలా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనం ఇందులో కంప్లీట్ టీ బీమ్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. సో క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. A T-beam floor consists of 150 mm thick RCC slab, monolithic with 300 mm wide beam. The beams are spaced at 3.5 meters center to center and their effective span is 6 meters. If the superimposed load on the slab is 5 kN per meter square, design an intermediate T-beam. Use M20 and Fe415 materials. Okay. సో ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం అనేది రాసుకుంటున్నాం. గివెన్ డేటా ఓకే. ఇక్కడ ఏం చెప్పాడో మనకి క్వశ్చన్ లో చూడండి. ఫ్లో 150 mm థిక్ ఆర్సీసీ స్లాబ్ అన్నారు. ఆర్సీసీ స్లాబ్ అంటే ఇంకో ఏదో కాదు, దాని యొక్క ఫ్లేంజ్ అన్నమాట. అలాగే విత్ 300 mm వైడ్ బీమ్. 300 mm వైడ్ బీమ్ అంటే వెబ్ యొక్క విడ్త్ అన్నమాట. వెబ్ విడ్త్ ఆఫ్ వెబ్. ఓకే, సో అవి ఇచ్చారు. అవి గివెన్ డేటా మొత్తం రాసుకుంటున్నాం. ఇలా ఒక డ్రాయింగ్ లో చూపించుకుంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బీమ్స్ అని చెప్పాడు. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 2 టీ బీమ్స్ వచ్చేసి 3.5 మీటర్స్ అన్నారు. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అనేది మనకి ఆల్రెడీ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్పాను. డిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 2 రకాలుగా తీసుకుంటాం మనం. ఒకటి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ టీ బీమ్స్ అండ్ మనకి కోడ్ బుక్ రెఫర్ చేసిన ఆ ఫార్ములా. ఇక్కడ ఒక బిఎఫ్ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ వాల్యూ అనేది ఇచ్చారు. ఇంకోటి మనం యాజ్ యూజువల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఇచ్చింది ఇక్కడ కేవలం ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే. ఒకటి ఫ్లేంజ్ యొక్క విడ్త్ ఇచ్చారు, ఫ్లేంజ్ థిక్నెస్ ఇచ్చారు, వెబ్ విడ్త్ ఇచ్చారు. మనకి ఓవరాల్ డెప్త్ ఇవ్వలేదు, అలానే వెబ్ డెప్త్ ఎంత అనేది తెలియదు, ఫ్లేంజ్ విడ్త్ ఎంత అనేది తెలియదు. జస్ట్ ఇది సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అని చెప్పాడు అంతే. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆ డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. ఎలా అయితే మనం సింగిల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు, రెక్టాంగులర్ బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు డెప్త్ ఆఫ్ ద బీమ్ కి ఒక స్టిఫ్నెస్ రేషియో అజ్యూమ్ చేసుకున్నాము, ఇక్కడ కూడా అదే తీసుకుంటున్నాం. సెలెక్టింగ్ ద డెప్త్ ఇన్ రేంజ్ ఆఫ్ L/12 to L/15. L/12 to L/15 తీసుకున్నాం. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే మనం ఇది టీ బీమ్ కాబట్టి ఇక్కడ డెప్త్ ఆఫ్ స్లాబ్ అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఓవరాల్ డెప్త్ కూడా మనకు తక్కువ అయిపోతుంది. అందుకు మనం ఇక్కడ L/15 అనేది తీసుకున్నాం. ఓకే, సో మీరు సింగిల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు L/12 తీసుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం L/15 తీసుకున్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ టీ బీమ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 స్లాబ్ అండ్ బీమ్ కాబట్టి ఇక్కడ ఈ రేంజ్ ని అజ్యూమ్ చేసుకున్నాం. 400 వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, 50 కవర్ తీసుకున్నారు. అంటే 400 అంటే మీరు ఒకవేళ దీనికి సంథింగ్ వాల్యూస్ వస్తే ఆ దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్ వాల్యూకి రౌండ్ చేసుకోండి. తర్వాత ఎఫెక్టివ్ కవర్ 50గా అజ్యూమ్ చేసుకొని ఓవరాల్ డెప్త్ అనేది 450 తీసుకున్నారు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ టీ బీమ్ అనుకుంటే ఓవరాల్ డెప్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టోటల్ ఈ వెబ్ అండ్ ఫ్లేంజ్ ఈ టోటల్ డెప్త్ వచ్చేసి 450 mm. సో ఇక్కడ బార్స్ అనేవి ఉంటాయి. ఆ బార్స్ వరకు అయితే బార్స్ సెంటర్ వరకు అయితే అది 400 mm, ఇది 450 mm, ఇది 400 mm. ఓకే, సో అలానే సేమ్ మనం రెక్టాంగులర్ బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు బీమ్ డెప్త్ కనుక్కున్న తర్వాత లోడ్స్ తీసుకున్నాం. అక్కడ ఏంటి ఓన్లీ బీమ్ కాబట్టి బీమ్ లోడ్స్ తీసుకున్నాం. ఇక్కడ బీమ్ అండ్ స్లాబ్ రెండు ఉంటాయి కాబట్టి వాటి రెండిటి లోడ్స్ ని మనం కన్సిడర్ చేయాలి. అది ఎలా అనేది చూడండి. ఫస్ట్ స్లాబ్ లోడ్స్ మనం క్యాలిక్యులేట్ చేసి ఆ స్లాబ్ లోడ్స్ ని పర్ మీటర్ స్క్వేర్ లెంత్ కి ఎంత ఉంటుంది అనేది మనం తీసుకుంటాం. అంటే ఫస్ట్ స్లాబ్ లోడ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి ఆ
టోటల్ వచ్చిన స్లాబ్ లోడ్ కి మనం ఇక్కడ ఇచ్చిన సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇచ్చారు కదా, దాంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు పర్ మీటర్ స్క్వేర్ అంటే ఆ ప్యానల్ మొత్తం ఎంత లోడ్ పడుతుంది అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ డెడ్ లోడ్ ఆఫ్ ద స్లాబ్ డెడ్ లోడ్ ఎలా చేస్తాం? స్లాబ్ యొక్క డెప్త్, దట్ ఈస్ డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఇన్ మీటర్స్ లో కాబట్టి 0.15 అయింది. అండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సిసి. ఓకే, సో మనం బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే అదే ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఈ పర్ మీటర్ స్క్వేర్ రన్ కి తీసుకుంటున్నాం. అందులోనూ మనకు బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ వాల్యూ తెలీదు. దానికి మనం ఏం చేస్తున్నాం, ఆ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ని మనం లెంత్ గా తీసుకుంటున్నాం. ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సిసి. సో ఒక వాల్యూ వస్తుంది. అలానే ఈ లోడ్, లైవ్ లోడ్ అనేది క్వశ్చన్ లో ఇచ్చారు 5 kN/m². ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది 8.75. ఈ వచ్చిన వాల్యూకి మనం ఏం చేస్తాం, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ బీమ్స్ అని ఇచ్చారు కదా, ఆ 3.5 ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. ఇది ఓన్లీ టోటల్ స్లాబ్ లోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది స్లాబ్ లోడ్ అన్నమాట. తర్వాత స్లాబ్ తో పాటు ఇక్కడ బీమ్ కూడా ఉంది. సో బీమ్ కి ఓవరాల్ డెప్త్, బ్రెడ్త్, ఓవరాల్ డెప్త్ అండ్ డెప్త్. ఈ 0.3 ఎలా వచ్చింది మనకి? ఆల్రెడీ ఇక్కడ మనం ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద టీ బీమ్ వచ్చేసి 450 అనుకున్నాం. ఈ 450 లో ఫ్లేంజ్ 150 తీసేస్తే ఎంత ఉంటుంది? ఇది 300 ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో ఇది బీమ్ ఇస్ నథింగ్ బట్ వెబ్. ఆ 0.3 అండ్ ఇంకొక 300 అనేది మన క్వశ్చన్ లో ఇచ్చారు, విడ్త్ ఆఫ్ వెబ్ అనేసి, విడ్త్ ఆఫ్ బీమ్ అని. అండ్ పర్ 1 మీటర్ లెంత్ కి యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సిసి. ఇక్కడ కూడా ఈ లోడ్ వస్తుంది. సో ఇక్కడ బీమ్ స్లాబ్ లోడ్ అయిపోయింది, ఇక్కడ బీమ్ లోడ్ అయిపోయింది. ఈ స్లాబ్ అండ్ బీమ్ లోడ్ రెండింటిని యాడ్ చేసి దీనికి ఫ్యాక్టర్ లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 32.88 వచ్చింది. దీన్ని ఫ్యాక్టర్ లో మార్చాలంటే 1.5 మల్టిప్లై చేస్తాం. తర్వాత ఇక్కడతో ఒక స్టెప్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి మాక్సిమం సింప్లీ సపోర్టెడ్ బీమ్ లాగా ఉంది అనుకుంటున్నాం కాబట్టి WL²/8 వస్తుంది. అల్టిమేట్ మూమెంట్ కూడా వచ్చింది. ఇమీడియట్ గా మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు రెయిన్ఫోర్స్ సిమెంట్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి రెయిన్ఫోర్స్ సిమెంట్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మెయిన్ గా ఈ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ కూడా కావాలి. సారీ, ఈ స్టెప్ మర్చిపోవద్దు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ కి ఆల్రెడీ చెప్పాం కదా, L0/6 + BW + 6DF అని. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 2200 వచ్చింది. ఆల్రెడీ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 3500. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక అజంప్షన్ కూడా సేమ్. ఇంకా ప్రొసీజర్ ఏంటి, మనకు కావాల్సిన డైమెన్షన్స్ అన్ని వచ్చాయి. సో ఇక్కడి వరకు ఏం చేసాం, ఇన్ కేస్ మనకి డైమెన్షన్స్ అన్ని ఇస్తే జస్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అలా కాకుండా మనకి ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని డిజైన్ అంటాం. అంటే మనం సొంతంగా అజ్యూమ్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి డిజైన్ అంటాం. అజ్యూమ్ చేసుకుంటున్నాం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్ లో ఉంది అని. C=T చేసుకున్నాం. అండ్ AST వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ASTs లో వస్తుంది. సో మీరు ఇక్కడ XU రాలేదు, ఎలా ప్రొసీడ్ అవుతామని ఈ వరీ అవసరం లేదు. ఎందుకంటే ఈ XU మళ్ళీ మనం చెక్ చేస్తాం, డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ASTs లో వచ్చింది. సో అప్పుడు రెయిన్ఫోర్స్ సిమెంట్ ఫార్ములా తీసుకుంటాం. మనకి ఇందులో ఏంటి, MU అల్టిమేట్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. FI తెలుసు, AST అలానే ఉంటుంది. స్మాల్ d తెలుసు, దట్ మీన్స్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ఓవరాల్ బీమ్, టోటల్ బీమ్ అండ్ స్లాబ్ లో ఎఫెక్టివ్ డెప్త్ అన్నమాట. అండ్ 0.42 - x. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో XU ప్లేస్ లో కూడా ASTs లో ఉంది కాబట్టి AST నే వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, AST² AST అండ్ కాన్స్టాంట్. వీటిని సాల్వ్ చేస్తే AST వస్తుంది. ఈ AST వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి దీంట్లో. అప్పుడు ఏమవుతుంది, మనకి XU వస్తుంది. ఆ XU అనేది DF కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, రెక్టాంగులర్ బీమ్ డిజైన్ లాగా చేస్తాం. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఇది ఎక్కువ వచ్చింది అంటే తర్వాత మనం ఏం చేయాలి, DF/D రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ DF/D అనేది గ్రేటర్ దెన్ 0.2 ఉంది అంటే ఫైనల్ కేస్ అన్నమాట, థర్డ్ టైప్.
అది <0.2 ఉంటే సెకండ్ టైప్. చేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. తర్వాత ఆ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ చెప్పిన తర్వాత మళ్ళీ ఏఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి. ఓకే. సో ఇది ఎప్పుడు దీనికంటే ఎక్కువ వస్తే మన అజంప్షన్ తప్పైనప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం రిపీట్ చేయాలి. ఈ స్టెప్ దగ్గర నుంచి మళ్ళీ మనం రిపీట్ చేయాలి. మళ్ళీ ఎక్స్‌యూ సెకండ్ కేసా, థర్డ్ కేసా డిసైడ్ అయ్యి అందులో (0.2) ఉందా, (0.2) ఉందా అనేది ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎక్స్‌యూ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. అది ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయండి. ఎక్స్‌యూ మాక్స్‌ని కంపేర్ చేసి. సో ఈ ప్రాసెస్ అంతా ముందు అయిపోయింది. సో ఆ స్టెప్ అనేది ముందు మనం ఏమైతే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్‌కి ఫైండ్ ఔట్ చేయడానికి ఎక్స్‌యూ మాక్స్ ఎలా అయితే ఫైండ్ ఔట్ చేసామో అది మొత్తం ఇక్కడ వస్తుందన్నమాట. ఆ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఈ రెయిన్ఫోర్స్ సిమెంట్ స్టెప్ వస్తుంది. అప్పుడు రెయిన్ఫోర్స్ సిమెంట్ కొంచెం వేరియేషన్ రావచ్చు. ఆ రెయిన్ఫోర్స్ సిమెంట్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ అవన్నీ ఫైండ్ ఔట్ చేయాలి మనం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే మినిమం ఏరియా, మినిమం ఏఎస్టీ అండ్ మాక్సిమం ఏఎస్టీ అనేవి చెక్ చేశారన్నమాట. ఇక్కడ వచ్చిన ఏఎస్టీ వాల్యూ మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? అంటే మనకు ఐఎస్ 456 ప్రకారం ఏరియా ఆఫ్ స్టీల్, మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ కి ఫార్ములా ఇది మనము స్టార్టింగ్ లో చూసాం. మినిమం ఏఎస్టీకి మాక్సిమం ఏఎస్టీకి ఫార్ములాస్ అని. మినిమం ఏఎస్టీకి ఫార్ములా వచ్చేసి ఇది అన్నమాట. 0.85 BD/FY. ఇక్కడ ఇది టీ బీమ్ కాబట్టి BW వచ్చింది. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ కంటే మనకు ఏఎస్టీ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎక్కువ ఉండాలి. మినిమం అంటున్నాం. అంటే మినిమం కనీసం ఇంతైనా ఉండాలి. ఈ డైమెన్షన్స్ ప్రకారం. ఈ స్టీల్ ప్రకారం. అలాగే మాక్సిమం స్టీల్ ఉంది. మాక్సిమం ఏరియా ఆఫ్ స్టీల్ కి ఫార్ములా ఏంటి? 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షన్ ఏరియా అన్నమాట. సో ఏఎస్టీ అంటే మాక్సిమం ఇంతకంటే ఎక్కువ వెళ్ళిపోకూడదు. అంతకంటే ఎక్కువ వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? అది ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ అవుతుంది అని. కాబట్టి ఇన్ కేస్ ఓవర్ రెయిన్ఫోర్స్ ఒకవేళ మాక్సిమం రీచ్ అయిందనుకో అప్పుడు ఏం చేస్తారు? ఏఎస్టీ మ్యాక్స్ ఎంతైతే ఉందో ఆ వాల్యూతోని మీరు నెంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ ఔట్ చేయాలి. అందుకే వీళ్ళు ఇక్కడ నెంబర్ ఆఫ్ బార్స్ ఏఎస్టీ ప్రొవైడెడ్ లాస్ట్ లో కనుక్కున్నారు. ఇన్ కేస్ ఇక్కడ ఏఎస్టీ మ్యాక్స్ కంటే మనం ప్రొవైడ్ చేసిన ఏఎస్టీ అనేది ఎక్కువ వస్తాయి అని. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఎంత 1500 సంథింగ్ ఉంది. 1597 అది మినిమం కంటే ఎక్కువ. నో ప్రాబ్లమ్. మినిమం రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయ్యింది. అలాగే మాక్సిమం 5400 కంటే మించకూడదు. మనదెంత జస్ట్ కేవలం 1500 1597. సో ఇది మాక్సిమం కూడా మించలేదు కాబట్టి ఆ 1597తో తీసుకుని నెంబర్ ఆఫ్ బార్స్ లాస్ట్ క్లాసెస్ లో ఎలా అయితే నెంబర్ ఆఫ్ బార్స్ క్యాలిక్యులేట్ చేసామో అలానే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బార్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో డయామీటర్ ఆఫ్ బార్ అజ్యూమ్ చేసుకొని ఈ టోటల్ ఏఎస్టీ డివైడెడ్ బై ఏఎస్టీ ఆఫ్ బార్స్, ఏఎస్టీ ఏదైతే డయామీటర్ ఆఫ్ బార్స్ అనుకుంటామో దాని ఏఎస్టీ కనుక్కున్న తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఏఎస్టీ ప్రొవైడెడ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కామన్ స్టెప్స్ అనేవి వస్తున్నాయి. ఆ కామన్ స్టెప్స్ అనేవి నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. మిగతా స్టెప్స్ అనేవి మీరు కొంచెం చూసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి తర్వాత. సో ఇది ఇక్కడితో మనకి ప్రాబ్లమ్ అనేది అయిపోయింది. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, బై యూజింగ్ SP16 అన్నాడు. సో ఈ ప్రాసెస్ అంతా ఇంత లేకోకుండా SP16లో ఇది యూజ్ చేసి డైరెక్ట్ గా మనకి పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్స్ అనేవి తీసుకుని చేయొచ్చనమాట. అదంతా సెకండరీ. సో మనకి ప్రాబ్లమ్ అయితే మీరు ఎగ్జామ్‌లో చేయాల్సింది కూడా ఇంతవరకు మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ చూడండి. సో మేబీ దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ది డిజైన్ ఆఫ్ టీ బీమ్స్. అండ్ ఇంకోటి టీ బీమ్స్, ఎల్ బీమ్స్ 2 వేరు ఏం కాదు. మీకు టీ బీమ్స్ గురించి బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేది చెప్పాను కదా! సేమ్ పేజ్‌లో కోడ్ బుక్‌లో ఎల్ బీమ్స్‌కి కూడా ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. మనకిక్కడ మారేదంతా కూడా ఓన్లీ BF అనేది మారుతుంది. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. సో ఇందులో ఓన్లీ టీ బీమ్స్ డిజైన్ ఇచ్చారు. వీలైతే నేను ఎల్ బీమ్స్‌కి ఒకటి ఎక్కడైనా ఎగ్జాంపుల్ సంపాదించి చెప్తాను.
కానీ ప్రొసీజర్ మాత్రం ఇంతే. ఓన్లీ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ వాల్యూ మాత్రం మారుతుంది. బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఫార్ములా. అది కూడా కోడ్ బుక్ నుంచే తీసుకుంటారు. సేమ్ ఇది కూడా టీ బీమ్‌ని డిజైన్ చేయమంటున్నారు. లాస్ట్ టైమ్ చెప్పుకున్నట్టు మనం డెప్త్ ఆఫ్ రేంజ్‌ని అస్యూమ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ డెప్త్ రేంజ్ అస్యూమ్ చేసుకోలేదు. ఎందుకు అంటే క్వెషన్‌లో డెప్త్ ఇచ్చేసారని. స్పాన్ 8 మీటర్స్ అన్నారు. ఎండ్స్ సింప్లీ సపోర్టెడ్. స్పేసింగ్ 3 మీటర్స్. సూపర్ ఇంపోజ్డ్ లోడ్ 3 కిలో న్యూటన్ మీటర్స్. థిక్‌నెస్ ఆఫ్ స్లాబ్ ఇచ్చారు. వెయిట్ ఆఫ్ వాల్ ఆన్ బీమ్. అస్యూమ్ విడ్త్ ఆఫ్ వెబ్ 230 అండ్ టోటల్ డెప్త్ 680 అన్నారు. ఓకే. సో టోటల్ డెప్త్ 680 ఇచ్చారు కాబట్టి ఈ టోటల్ డెప్త్ లో నుంచి మనం డెప్త్ ఆఫ్ వెబ్ ని మైనస్ చేస్తే ఆ డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది వస్తుంది. థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ని మైనస్ చేస్తే డెప్త్ ఆఫ్ వెబ్ కూడా వస్తుంది. సో ఈ ఓవరాల్ డెప్త్ లో నుంచి ఈ ఫ్లేంజ్ థిక్నెస్ ని తీసేస్తే వచ్చేదే థిక్నెస్ డెప్త్ ఆఫ్ వెబ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఓవరాల్ డెప్త్ అనేది వాళ్ళే ఇచ్చేసారు క్వెషన్‌లో. కాబట్టి మనం అజంప్షన్ కూడా లేదు. సో ఆ స్టెప్ అనేది తగ్గిపోయింది ఇక్కడ. డైరెక్ట్‌గా ఇక్కడ లోడ్స్ అనేవి కాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ స్లాబ్ లోడ్స్, తర్వాత బీమ్ లోడ్స్. ఇందాక చెప్పుకున్నట్టు స్లాబ్ థిక్నెస్ ఏదైతే టీ బీమ్ లో ఫ్లేంజ్ ఉంటుందో ఆ ఫ్లేంజ్ ఓవరాల్ డెప్త్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ. అలాగే లైవ్ లోడ్ క్వెషన్‌లో ఇచ్చింది. ఈ రెండిటిని యాడ్ చేసి దీన్ని సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇచ్చారు క్వెషన్‌లో. దాంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది వస్తుంది. ఈ వచ్చిన వాల్యూ సో ఇలానే పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బీమ్ వెయిట్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. బీమ్ వెయిట్ తీసుకునేటప్పుడు ఓవరాల్ డెప్త్ లో నుంచి ఈ ఫ్లేంజ్ థిక్నెస్ అనేది తీసేసేయాలి. అప్పుడు వచ్చేదే అది ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్ అన్నమాట. టోటల్ టీ బీమ్ లో నుంచి డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది తీసేస్తే డెప్త్ ఆఫ్ వెబ్ అనేది వస్తుంది. ఆ డెప్త్ ఆఫ్ వెబ్ ఈస్ నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ బీమ్. సో ఓవరాల్ డెప్త్ ఆఫ్ వెబ్, విడ్త్ ఆఫ్ వెబ్ 1 meters run and 25 యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ. సో ఇది కూడా వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 1.5 తో మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి. అలాగే ఇంకోటి చూడండి, ఈ రెండిటి కాకుండా ఇక్కడ అడిషనల్ గా ఒక లోడ్ ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ వాల్ ఆన్ ద బీమ్ అని క్వశ్చన్ లో. సో ఈ రెండిటితో పాటు ఇది కూడా యాడ్ చేసేస్తున్నాం. ఈ మూడింటిని యాడ్ చేసి వచ్చిన లోడ్ కి ఇంటూ 1.5 చేస్తే ఫ్యాక్టర్డ్ లోడ్ వస్తుంది. అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్. MU is equal to WL²/8. ఓకే. ఆఫ్టర్ దట్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్. సో లాస్ట్ స్టెప్స్ ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక డైమెన్షన్ తెలుసు 3000. ఇంకొక డైమెన్షన్ అనేది ఈ ఫార్ములా నుంచి వస్తుంది. ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది కన్సిడర్ చేసుకుంటాం. అండ్ సేమ్ అగైన్ అస్యూమింగ్ ద XU is within the ఫ్లేంజ్. సో సేమ్ ఇక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ASTs లో వస్తుంది. ఎందుకంటే AST డీటెయిల్స్ లేవు కాబట్టి. AST వచ్చింది కాబట్టి తర్వాత రెయిన్ఫోర్స్ సిమెంట్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ఫార్ములా ఉంటుంది. అందులో ఈ XUని అలానే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి AST వాల్యూ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాన్ని సాల్వ్ చేస్తే AST వస్తుంది. ఆ AST వచ్చిన తర్వాత ఆ XUలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే AST టర్మ్ లో మీకు XU కూడా వస్తుంది. అది లెస్ దాన్ DF ఉందా గ్రేటర్ దాన్ DF ఉందా చూసుకోవాలి. లెస్ దాన్ DF ఉంటే ప్రొసీజర్ అనేది సేమ్. ఎలా అయితే మనం ముందు చేసినంత కరెక్ట్ అనుకుని తర్వాత ప్రొసీడ్ అయిపోతాం. AST మినిమం, AST మాక్సిమం కనుక్కొని. ఒకవేళ ఇది XU అనేది డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు DF/D రేషియోని బేస్ చేసుకుని తర్వాత మనం ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ని, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ASTని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో సేమ్ మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ ఫార్ములా సేమ్. ఎంత వచ్చింది మనకి? AST వచ్చింది 3200. ఇక్కడ మినిమం 508. ఓకే, ఇది సాటిస్ఫై. అండ్ మాక్సిమం ఏరియా ఆఫ్ స్టీల్ 6256. బట్ మనకుంది ఓన్లీ 3219. సో ఇది కూడా సాటిస్ఫైడ్. Then you have to assume the diameter of the bar. Then you can calculate the number of bars. After the calculation of number of bars, we can calculate AST provided. ఇక్కడతో
టీ బీమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఇందులో మనకున్నది మెయిన్ గా 2 టైప్స్ ప్రాబ్లమ్స్ గా చెప్పుకోవచ్చు. ఒకటి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అడుగుతారు. లేదా అదే సేఫ్ యూడిఎల్ అడగొచ్చు అలానే ఇంకో ఫర్దర్ స్టెప్‌గా. ఇంకోటి కంప్లీట్‌గా మనల్ని డిజైన్ చేయమంటారు. సో ఆ 3 కేసెస్‌లో మనకి ఫస్ట్ మనం అస్యూమ్ చేసుకోవాలి. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది వితిన్ ద ఫ్లేంజ్‌లో ఉన్నట్టే అస్యూమ్ చేసుకొని తర్వాత డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ కంటే తక్కువ వస్తే ఫర్దర్‌గా మనం ఎంయూ కనుక్కుంటాం. ఇన్ కేస్ క్వెషన్‌లో అడిగితే సేఫ్ యూడిఎల్ కూడా ఫైండ్ ఔట్ చేస్తాం. ఒకవేళ ఆ అనుకున్న మనం అస్యూమ్ చేసుకున్న డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ కంటే ఎక్కువ వస్తే డిఎఫ్/డి రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ డిఎఫ్/డి రేషియో అనేది లెస్ దాన్ 0.2 ఉంటే ఒక ఫార్ములా, గ్రేటర్ దాన్ 0.2 ఉంటే ఇంకో ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఈ లెస్ దాన్ 0.2, గ్రేటర్ దాన్ 0.2కి మెయిన్ చేంజ్ ఏంటి అంటే లెస్ దాన్ 0.2 ఉన్నప్పుడు డిఎఫ్ యూజ్ చేస్తాం. గ్రేటర్ దాన్ 0.2 ఉన్నప్పుడు ఆ డిఎఫ్ ప్లేస్‌లో వైఎఫ్ అనేది యూజ్ చేస్తాం. అది మెయిన్‌గా వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంకొక టైప్ ఏంటి అంటే ఒక టీ బీమ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మిగతా డీటెయిల్స్ మనమే అస్యూమ్ చేసుకొని డిజైన్ చేసేలాగనమాట. ఇది సెకండ్ టైప్ ప్రాబ్లమ్. ఇందులో ఏమొస్తాయి అంటే మనం ఆ డెప్త్ అనేది ఇవ్వరు కాబట్టి ఆ డెప్త్ రేంజ్‌ని L/12 టు L/15గా అస్యూమ్ చేసుకొని తర్వాత లోడ్స్ ఏవైనా ఇచ్చుంటే ఆ లోడ్స్‌ని క్యాలిక్యులేట్ చేసి అడిషనల్ లోడ్స్ ఏవైనా ఇచ్చుంటే వాటిని యాడ్ చేసుకొని ఫ్యాక్టర్డ్ లోడ్ కనుక్కొని ఆ ఫ్యాక్టర్డ్ లోడ్ తర్వాత ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ వచ్చిన తర్వాత బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఎఫెక్టివ్ ఫ్లేంజ్ విడ్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కోడ్ బుక్‌లో మనకి ఈ ఫార్ములా ఉంది బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్‌కి. అది అండ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 టీ బీమ్స్ ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ సేమ్ ప్రొసీజర్ ముందు ఎలా అయితే అనుకున్నామో ఎక్స్‌యూ ఈజ్ వితిన్ ద ఫ్లేంజ్ అని అలా అనుకుని ఆ ఎక్స్‌యూ వాల్యూ, ఏఎస్‌టీ వాల్యూ సైమల్టేనియస్‌గా క్యాలిక్యులేట్ చేస్తాం. అలా వచ్చినప్పుడు ఎక్స్‌యూ అనేది మనం అనుకున్నట్టుగా డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ కంటే తక్కువ ఉంది అంటే ఓకే. ఇక మినిమమ్ రెయిన్ఫోర్స్‌మెంట్, మాక్సిమం రెయిన్ఫోర్స్‌మెంట్ క్యాలిక్యులేట్ చేసి నంబర్ ఆఫ్ బార్స్‌ని ఏఎస్‌టీ ప్రొవైడెడ్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు అది గ్రేటర్ థాన్ డీఎఫ్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి? సో ఈ ఏఎస్‌టీ అనేది మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సుంటుంది. అలానే నంబర్ ఆఫ్ బార్స్ ఇవి చేంజ్ అవుతాయి. ఫస్ట్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చేసి డీఎఫ్/డీని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ మోడలా, థర్డ్ మోడల్ అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. దాని నుంచి మనం ఆల్రెడీ ముందు ఎలా అయితే చేసామో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3 కేసెస్‌ని అలా చేస్తూ వెళ్తాం. ఇది టోటల్ కంప్లీట్ డిజైన్ ఆఫ్ టీ బీమ్స్. సో ఇక్కడితో టీ బీమ్స్ అనే చాప్టర్ క్లోజ్ అయ్యింది. సో నెక్స్ట్ క్లాస్‌లో మనకు డిజైన్ ఫర్ షియర్ చెప్పుకుంటాం. అంటే షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఎలా డిజైన్ చేస్తాం? షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఎందుకు అవసరం అవుతుంది? అలానే బీమ్స్‌లో షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇంక్లూడ్ చేస్తామన్నమాట. మనం ఏవైతే డిజైన్ చేసామో డిజైన్ చేసిన బీమ్స్ ఇప్పటివరకు మనం షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ అనేది డిజైన్ చేయలేదు. యాక్చువల్‌గా మనం డిజైన్ అనేది మీకు చాప్టర్స్ వైస్ ఉంది కాబట్టి ఇక్కడితో అయిపోజేశారు. మామూలుగా కంప్లీట్ బీమ్ డిజైన్ చేయాలంటే షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ కూడా డిజైన్ చేయాలి. సో నెక్స్ట్ షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసి ఆ షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా బీమ్‌ని ఎలా డిజైన్ చేయాలి? ఆ కంప్లీట్ బీమ్‌కి ఎలా అస్యూమ్ చేసుకోవాలి? డెప్త్ రేంజెస్ ఇవి. చెక్ ఫర్ డిఫ్లెక్షన్ ఎలా చేయాలి? వాటికి షియర్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఎలా డిజైన్ చేయాలనేది నెక్స్ట్ క్లాసెస్‌లో చూస్తాం. సో ఇక్కడికి ఈ క్లాస్‌లో ఇంతే.